హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేవి చూస్తున్నారు కదండి, ముగ్గులకి సంబంధించింది. అలా వైట్ అవుట్లైన్ అన్నిటికి వేసేసాను అనమాట. ఇప్పుడైతే కలర్స్ వేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే మిడిల్లో ఉన్న ముగ్గు అనమాట అండి. ఇదైతే ఆల్రెడీ ఓల్డ్ ముగ్గే అనమాట. ఈ ఓల్డ్ ముగ్గుకి యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే దీని చుట్టూరు ఫుల్గా ఏదో ఒక కలర్ పెయింట్ వేసేసి దానిపైన డిజైన్ పెడదాం అనుకున్నాము, ముగ్గు మారుద్దాం అనుకున్నాం. కానీ అలా ఆల్రెడీ బయట స్లోప్ మీద ట్రై చేసామండి. ట్రై చేస్తే అప్పుడు కడిగినప్పుడు గట్ట దానికి ఉన్న కలర్ అంతా మొత్తం పోతుందనమాట. ఇలా అయితేనే కొంచెం ఎక్కువ రోజులు వస్తుందని చెప్పి ఇంకా సేమ్ ఏదైతే ముగ్గు ఉందో సేమ్ అదే ముగ్గు ఉంచేసి కొంచెం కలర్ కాంబినేషన్స్ అనేవి చేంజ్ చేసామన్నమాట. చేంజ్ చేసి పాత ముగ్గే కంటిన్యూ చేసేస్తున్నాము. ఇది మార్నింగ్ స్టార్ట్ చేసామండి. నేను మా సిస్టర్ అనమాట చిన్ను, మేమిద్దరం స్టార్ట్ చేసాం. మధ్యలో పెయింట్ అనేది ఆఫ్టర్నూన్ కల్లా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మా చిన్నమ్మ, నేను, నెక్స్ట్ ఈ పక్కన ఇటు సైడ్ అటు సైడు ఇంకా 2 ముగ్గులు ఉన్నాయండి. ఆ ముగ్గులకైతే పెయింట్ చేస్తున్నాం అనమాట. ఇదైతే బటర్ఫ్లై ముగ్గు, మా చిన్నమ్మ దానికి పెయింట్ చేస్తున్నారు. నేనేమో ఈ ఫ్లవర్స్ ముగ్గు ఉంది కదండి, ఆ ఫ్లవర్స్ ముగ్గుకి పెయింటింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. అలా అయితే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి ఇంకా చుట్టూరు బార్డర్ కూడా ఉంది, ఆ బార్డర్ కూడా లైట్గా వేయాలి. ఈలోపు వర్షాలు కూడా వస్తున్నాయండి. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. ఇది అసలే ఆయిల్ పెయింట్, కింద మాది కొంచెం గరుకు నేల అనమాట అండి. దానికి పెయింట్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మనం వైట్ కూడా ఒక లైన్ వేసామంటే సరిపోదు. ఫస్ట్ కింద నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత పైన వేస్తే కనుక ఎక్కువ పెయింట్ అనేది అబ్జర్వ్ చేసుకోకుండా వేసినట్టు వస్తుంది. లేకపోతే కనుక చాలా పెయింట్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలా డిఫరెంట్ కలర్స్తో ఈ ముగ్గు కూడా కంప్లీట్ అయిపోతుందండి. లాస్ట్కి వచ్చేసింది అనమాట. దీని మీద పెయింట్ కూడా ఎక్కువ అవుతుంది. ఈలోపు మా అత్తాళ్ళు కూడా వచ్చారండి. మా అత్తాళ్ళు కూడా బార్డర్ అనేవి వేస్తున్నారనమాట. ముగ్గు అనేది కంప్లీట్ అయిపోయింది. ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా అవుట్లైన్ ఇస్తే కనుక మనకి ముగ్గు ఇంకా హైలైట్గా కనిపిస్తుంది అనమాట, నీట్గా. ఇలా అందరం కొంచెం ఒక్కొక్క ముగ్గు సపరేట్గా పనిచేసుకున్నామండి. ఇలా అయితే ఈజీగా అయిపోతుందని చెప్పి ఇప్పుడు అవుట్లైన్స్ గీస్తున్నారు. పెయింట్స్ అయితే వేయడం, కలర్స్ అయితే వేయడం అంతా అయిపోయిందనమాట. ఇప్పుడు జస్ట్ ఫైనల్ అవుట్లైన్స్ ఉంటాయి కదండి, ఆ అవుట్లైన్స్ అన్నీ వేస్తున్నారనమాట. నేనేమో పైన ఈ లతలు ఇవన్నీ ఉన్నాయి కదండి, వాటికి అవుట్లైనింగ్ ఇస్తున్నాను. ఇలా ఇస్తే కొంచెం కంప్లీట్ అయిపోయినట్టే. ఇదంతా అయ్యేటప్పటికి ఇంచుమించు ఈవినింగ్ అయిపోయిందనమాట. ఈవినింగ్ మంచిగా ఒక సిప్ టీ తాగేసి మిగతా వర్క్స్ ఏమైనా ఉంటే కూడా కంప్లీట్ చేస్తామనండి. ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా వచ్చిందనమాట. అదేమో బటర్ఫ్లైస్ ముగ్గు. ఆ ముగ్గు ఈ ముగ్గే సపరేట్ చేస్తూ దీపాలు అనేవి పెట్టాయండి లతలు. ఇదేమో మిడిల్లో వస్తుందన్నమాట, కరెక్ట్గా ఇంటికి సెంటర్లో గేట్ తర్వాత వచ్చే ముగ్గు అనమాట అండి, ఫ్లవర్స్ ముగ్గు. దీని తర్వాత సేమ్ ఈ ముగ్గుని నెక్స్ట్ ముగ్గుని సపరేట్ చేసినట్టు మధ్యలో దీపాలు లతలు పెట్టామండి. ఇదైతే ఫ్లవర్స్ ముగ్గు అనమాట. మా ముగ్గులు అయితే ఇలా కంప్లీట్ అయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.